కోల్కతాలో పీజీ డాక్టర్ హత్య అత్యాచార ఘటనను ఖండిస్తూ సీతమ్మదార్లోని ఆక్సిజన్ టవర్స్ లో ఉంటున్న డాక్టర్లు రెసిడెంట్స్ తో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం శాంతి ర్యాలీ చేపట్టారు. కోల్కతాలో పీజీ డాక్టర్ హత్య అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అతి దారుణంగా మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి హతమార్చారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీతమ్మధార్లోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ఉంటున్న వైద్యులు రెసిడెంట్స్ కలిసి పీజీ డాక్టర్పై జరిగిన దురాఘాతాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. జీజే హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శివాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన క్యాండిల్ మార్చ్లో భాగంగా నిర్వహించిన స్కిట్ ఆలోచింపజేసింది. మహిళలపై జరుగుతున్న హింసను తెలియజేస్తూ స్కిట్ను ప్రదర్శించారు. సేవ్ ది సేవియర్స్ అనే నినాదంతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోజా సంచాన వేసిన చిత్రం ఆకట్టుకుంది. అనంతరం ఆక్సిజన్ టవర్స్లోని సెంట్రల్ పార్క్ నుండి ప్రాంగణం చుట్టూ క్రొవ్వొత్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎంతో కష్టపడి నాకు ఎంతో ఇష్టమైన ఎంబీబీఎస్లో జాయిన్ చేశాను. నేను ఎన్నో త్యాగాలు చేసి నా కళలు కాళీమాత పూజలందుకునే నేల కోల్కతాలోని మహిళా డాక్టర్పై ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరమని డాక్టర్ శివాజీ ప్రసాద్, డాక్టర్ అనూష, డాక్టర్ సౌమిని, డాక్టర్ సురేఖ, ఆర్టిస్ట్ రోజా సంచానాలు అన్నారు. పీజీ డాక్టర్పై జరిగిన ఘటన అత్యంత పాశవికమని చెప్పారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నేను డాక్టర్ శివాజీ ప్రసాద్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్, ప్రొఫెసర్ హెచ్ఓడి గాయత్రి విద్యా పరిషత్. మేము ఆక్సిజన్ టవర్ మెంబర్స్ అండ్ డాక్టర్స్ గెట్ టుగెదర్ టుడే టు protest against the heinous crime occurred on 9th of this month in Calcutta against that PG student, medical student, and we are giving a protest by supporting the family members of the child by candlelight march first, and we want justice to the child. Thank you. డాక్టర్సు, మిగతా రెసిడెంట్స్ అందరూ కలిసి ఇప్పుడు జరిగిన అభయ దుర్ఘటనకి మేము సపోర్ట్గా, జస్టిస్ కావాలని సపోర్ట్గా నిలుస్తూ ఒక పీస్ఫుల్ ర్యాలీ చేస్తున్నామండి. ఈ మనకి జరిగిన 2012లో జరిగిన నిర్భయకు కానీ, 2019లో జరిగిన దిశకు కానీ, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన అభయకు కానీ ఎటువంటి జస్టిస్ వాళ్ళు ఏ స్థితిలో మనకి దొరికారు అనేది, బోన్స్ అన్నీ ఇరిగిపోయి కాళ్ళు చేతులు విరిచేసి సో ఒక రక్తపు మడుగులో దొరికారండి. ఒక ఆడపిల్ల పుడితే మనకి అమ్మాయి పుట్టింది, మహాలక్ష్మి పుట్టింది అని సంతోషించే మనం ఒక కాళీమాతకి నిలువెత్తు నిదర్శనం అయిన ఒక రాష్ట్రంలోనే ఇలాంటి దుస్థితి జరిగితే తన బిడ్డ ముద్దు బిడ్డకు ఇంకా వేరే వాళ్ళకి పరిస్థితి ఏంటండి? మా 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 ఒకటే వేదన ఏంటంటే, ఎంత డిలే అయితే జస్టిస్ అది దొరకదండి. వి సే కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. వి ఓన్లీ రిక్వెస్ట్
వి త్వరగా మీకు వాట్ ఎవర్ ఈస్ ద సెంటెన్స్ హ్యాస్ టు బి, ఆ కల్ప్రిట్స్ ఎవరనేది దొరకాలి, సెంటెన్స్ ఇవ్వాలి. వీ వాంట్ జస్టిస్, వీ విల్ ఫైట్ ఫర్ జస్టిస్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ చేంజ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఉమెన్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో గైనకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మీకు ఇప్పుడు కనిపించిన ఈ అభయ సంఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా కలిచివేస్తోంది. మన శత్రు రాష్ట్రాలు దేశాల వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావంతో శిక్షించాలని చెప్తున్నారు. ఇది మీకు తెలిసింది ఏంటంటే డాక్టర్లని ఈ అమ్మాయి ఎలా హతమార్చబడింది ఎంత దారుణంగా కాకుండా డాక్టర్లందరికీ ఇప్పుడు ఒక సర్వేలో డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఏదో రకంగా వాళ్ళని కొట్టడం, గురి కావడం, అది ఆడ డాక్టరే మగ డాక్టరే కాకుండా. ఈ అభయాన్ని ఎందుకంటే ఇంతమంది ఇంకా ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళని పట్టుకుంటే ఇంకో మనిషికి భయం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి శిక్ష మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేయాలి. అది మీకు ఇంకొక ఇదేంటంటే ఎంత దయనీయమైన స్థితిలో ఆ పిల్ల తండ్రి ఒక టైలర్, దర్జీ. అతనికి సానుభూతిపరంగా ధన సహాయం చేయాలన్నా నాకు అవసరం లేదు, నాకు లక్షల మంది అమ్మాయిలు దొరికారు ఇప్పుడు నాకు, నా బిడ్డని వాళ్ళందరినీ కూడా రక్షించండి అని చెప్తున్నారు. నా పేరు డాక్టర్ సురేఖ. సో నాది ఒక రిక్వెస్ట్ గవర్నమెంట్కి. గవర్నమెంట్ చెప్పారు బేటీ పढ़ाओ బేటీ బచాओ. బేటీ పढ़ाओ వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ డాటర్స్. దే ఆర్ కంపీటింగ్ ఈక్వల్లీ విత్ ద బాయ్స్ ఇన్ ద సొసైటీ. బేటీ బచాओ ఓకే, వాళ్ళు ఫీమేల్ ఫీటిసైడ్ గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇవాళ రోజున ఈ పరిస్థితిలో బేటీ బచాओ అంటే అమ్మాయికి ఇచ్చే ప్రొటెక్షన్. మన అమ్మాయిలు, అవర్ డాటర్స్, ఆర్ దే సేఫ్ వెన్ దే గో అవుట్ ఆఫ్ అవర్ హౌస్? మన ఇంటి నుండి బయటికి వెళ్ళాక మన అమ్మాయిలు సేఫ్ అవునా కాదా? ఆ గ్యారంటీ ఎవరిస్తారు మనకి? నాట్ ఓన్లీ డాక్టర్స్, ఎవ్రీ గర్ల్ చైల్డ్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ లేడీ నీడ్స్ ప్రొటెక్షన్. ఆ కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఎవరిస్తారు? ప్రతి పేరెంట్ ఒక గన్మ్యాన్ ఇచ్చి పంపించలేరు కదా బయటికి, ఎవరిస్తారు మనకి? బేటీ పढ़ाओ బేటీ బచాओ అంటే అయిపోయిందా? మనకి ఎవరిస్తారు? సో మనకి ఇక్కడ జస్టిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్, ద క్రైమ్ షుడ్ నాట్ హ్యాపెన్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశానండి. ఐ మీన్ ఆర్టిస్ట్. జరిగిన విషయం అందరికీ తెలుసు. అసలు దాని గురించి తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నా వైపు నుంచి నేనేం చేయగలుగుతాను అంటే నేను ఈ పెయింటింగ్ ద్వారా చూపించా. అందులో స్వామి వివేకానంద ఒకప్పుడు ఫారెన్ కంట్రీకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఇండియాలో మీ విమెన్ని మీరు ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరు అని చెప్పి. మా విమెన్, ఎవ్రీ విమెన్, మీరు మీ క్వీన్కి షేక్ హ్యాండ్ ఇస్తారా అంటే క్వీన్ కదా ఇవ్వమన్నారు వాళ్ళు. దెన్ మా ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఈజ్ ఎ క్వీన్ అన్నారు. ఆ కొటేషన్ తీసుకున్నాను. అండ్ లోటస్ సింబలైజెస్ టు దట్ డాక్టర్, దట్ వైట్ కోట్ అనమాట. లోటస్ అనేది వైట్ కోట్తో సింబలైజ్ చేయాలని చెప్పి చేశాను అనమాట. అండ్ ఆ బ్లడ్ షెడ్ అదంటే చెప్పడానికి కూడా అసలు ఏం లేదండి మాటలు. ఇట్ షుడ్ నాట్ బీ కమ్ అగైన్ అనమాట. అసలు రాకూడదు, అలాంటిది జరగకూడదు అనేదే నా విషయం. నేను సాలిడారిటీ చూపించడానికి నాకు ఇంకో మార్గం లేదు. ఐఎమ్ సో మచ్ డిస్టర్బ్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్స్ అయిన దగ్గర నుంచి. ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్. అండ్ ఈరోజే అది ఇప్పుడే కంప్లీట్ చేశానండి. నా ఎంపతి అలాగే చూపించాను, నా సింపతి అంతే. ఆక్సిజన్ టవర్స్లో వైద్యుల కుటుంబాలు రెసిడెంట్స్తో కలిసి నిర్వహించిన క్యాండిల్ మార్చ్లో మహిళా వైద్యురాల మృతికి కాసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నివాళులు అర్పించిన అనంతరం నిర్వహించిన శాంతి ర్యాలీలో వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. నిరసనలో వైద్యులు డాక్టర్ అన్నపూర్ణారావు, ఎల్ఐసి రిటైర్డ్ మేనేజర్ ఉషారాణి, మురళీమోహన్, ఆక్సిజన్ టవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.